నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ట్రంప్ నేనే క్రీస్తు అని అంటూ ఉన్నాడు ప్రస్తుతం. అసలు ట్రంప్ కి ఏమవుతుంది నిజంగానే? అంటే మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్ గా ఉండదు అని చెప్పేసి చాలా మంది ఎక్కువగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆయన గురించి. నిజంగానే అది వాస్తవమా? నేనే క్రీస్తుని దేవుడిని నేను ఎందుకు చెప్తూ ఉన్నాడు? సో ఇప్పుడు అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత దీని మీద వ్యక్తం అవుతుంది. దేవుడిని కూడా చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయాడు ట్రంప్ అసలు అని. సో ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. సీనియర్ జర్నలిస్ట్ అమ్ముబాల. నమస్తే సార్. సార్, అంటే పిచ్చి పరాకాష్ట అని అనుకోవచ్చా? నేనే దేవుణ్ణి అని అంటే ట్రంప్ ఏ రకంగా దాన్ని ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు? ఆ వీడియో రివీల్ చేయడం వెనుకున్న అంతరార్థం ఏమనుకోవచ్చు? అంటే ట్రంప్ కి పోప్ కి మధ్య గత కొంతకాలం గొడవలు జరుగుతున్నాయి ఓపెన్ గానే. పోప్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోని తన ట్రూత్ సోషల్ లో తనే పోస్ట్ చేశాడు. అందులో ట్రంప్ క్రీస్తులాగా ఉన్నాడు, ఎవరో సిక్ పర్సన్ ఉన్నాడు, సిక్ పర్సన్ కి ఆయన హీలింగ్ చేస్తున్నాడు. అంటే నేనే క్రీస్తు అన్నట్టుగా చేస్తున్నాడు. వెనకాల అమెరికా ఫ్లాగ్, ఎయిర్ క్రాఫ్ట్ అవన్నీ ఉన్నాయి. అంటే యుద్ధాన్ని, క్రైస్తుని మొత్తాన్ని తనకు అనుకూలంగా వాడేసుకుంటున్నాడు అనమాట. సో దీంతో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తనే క్రీస్తు అనడం ఇది బ్లాస్ఫెమస్ అని వాళ్ళు ప్రకటించారు చాలా మంది క్రిస్టియన్ లీడర్స్ కూడా. సో ఈ నేపథ్యంలో దాన్ని భయపడి మళ్ళీ దాన్ని డిలీట్ చేసేస్తాడు ట్రంప్. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మీద ముఖ్యంగా కేథలిక్ క్రిస్టియన్స్, ఎందుకంటే పోపు కేథలిక్ క్రిస్టియన్ కి అక్కడ మనకి వాటికన్ సిటీలో ఉంటాడు ఆయన. పోపు అందరికి కూడా ఒక మోరల్ అథారిటీ. సో అట్లాంటి అథారిటీని చాలా నీచంగా మాట్లాడుతూ ఈయన పోస్టులు పెడుతున్నాడు ట్రంప్. పోప్ని వీక్ ఆన్ క్రైమ్ అన్నాడు, ఈ ఫారిన్ పాలసీ ఈజ్ దాని ఏమన్నా టెరిబుల్ అన్నాడు. ఇలాగా ఆయన్ని రకరకాలుగా తిడుతున్నాడు అనమాట. అసలు పోపు అమెరికా అధ్యక్షుడు అంటే నన్ను విమర్శిస్తే పోపుని నేను కేర్ చేయను, అసలు నా వల్లే పోపు అయ్యాడు, లేకపోతే ఇతనికి అర్హతే లేదు అమెరికాలో పుట్టి. ఎందుకంటే ఫస్ట్ అమెరికన్ అనమాట ఈయన పోపు. ఇప్పటి వరకు అమెరికాలో సిటిజన్ పోప్ అవ్వలేదు, ఫస్ట్ అయ్యాడు. అదే అమెరికా గర్వించాల్సిన పోయి తను దాన్ని కూడా తనకు అనుకూలంగా, అంటే నా కోసమే అతన్ని పెట్టారు, ఎందుకంటే పోపు అమెరికా వాడైతే ట్రంప్తో మాట్లాడతాడు కాబట్టి ట్రంప్ని మేనేజ్ చేయొచ్చని నా కోసం పెడితే ఇతను నన్నే వ్యతిరేస్తున్నాడు అన్న పద్ధతిలో మాట్లాడాడు. సో ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ క్రిస్టియానిటీని, క్రైస్తును అనేక రకాలుగా అవమానించాడు అని ఇప్పుడు చాలా మంది రాస్తున్నారు అనమాట. ఇంత గతంలో కూడా ఆయన అంటే కమ్యూనియన్ అంటారు వాళ్ళ దీన్ని, ఆ కమ్యూనియన్ ని ఆయన ఎగతాళి చేస్తూ గతంలో మాట్లాడాడు. డ్రింక్ లిటిల్ వైన్, ఈట్ మై లిటిల్ క్రాకర్ అని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అలాగే బైబిల్ని సెకండ్ ఫేవరెట్ బుక్ అన్నాడు. మామూలుగా అయితే క్రిస్టియన్స్ ఎవరైనా కూడా బైబిల్ మై ఫస్ట్ ఫేవరెట్ బుక్ అంటారు, కానీ ఆయనే ఒక బుక్ రాశాడు ట్రంప్, ద ఆర్ట్ ఆఫ్ డీల్ అని. అది కూడా ఆయన రాలేదు, వేరే గోస్ట్ రైటర్ రాశారు అనేది ఉంది. సరే, ఏదైనా ఆయన పేరుతో ఉంది. సో ఆ బుక్ ఆయన ఫస్ట్ ఫేవరెట్ అంట. సెకండ్ బుక్ బైబిల్ అంట. దాని మీద విమర్శలు వచ్చాయి. అట్లాగే హోల్డింగ్ అప్ సైడ్ డౌన్ బుక్ ని రివర్స్ పెట్టుకుని, మామూలుగా హోలీ బుక్స్ ని ఎలా పెట్టుకోవాలా అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని రివర్స్ పెట్టుకున్నాడని లఫాయత్ స్క్వేర్ లో సెయింట్ జాన్ చర్చ్ ముందు నిలబడి రివర్స్ పెట్టుకుని ఆయన వీడియోలకి, ఫోటోలకి పోజులు ఇచ్చాడు. సో దాన్ని కూడా ఇప్పుడు బయటికి తీసుకొచ్చారన్నమాట. అట్లాగే 2 Corinthians గ్రఫే అని అన్నాడని, మామూలుగా సెకండ్ అనాలని, అది నాకు తెలియదు దాని బ్యాక్గ్రౌండ్, కానీ ఆ రకంగా కూడా అవమానించాడు అనేది చెప్తున్నారు. అట్లాగే ఈయన మామూలుగా నేను సిన్సియర్ క్రిస్టియన్ అని మాట్లాడతాడు, కానీ చర్చిలకి ఆయన ఆల్మోస్ట్ వెళ్ళడు. చర్చికి వెళ్ళని క్రిస్టియన్ ఇతను ఎలా ఉంటాడు అనేది కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. మనకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులు గుళ్ళకి వెళ్తారా లేదా, ఇది పెద్ద విషయం. అదే విధంగా ఇది కూడా అక్కడ వచ్చింది. అలాగే ఈయన బైబిల్ను కూడా మార్కెటింగ్ చేశాడు. మామూలుగా అనిపించాయి. ట్రంప్ అంటేనే వ్యాపారవేత్త, దేనైనా వ్యాపారంలోకి దించేస్తాడు. అలాగా బైబిల్ని కూడా ఆయన మార్కెట్ చేసి 59.99 అంటే దాదాపు $60 అమ్మేయాడు ఒక బైబిల్ని. అలాగా చాలా డబ్బులు సంపాదించాడు. దాన్ని కూడా మార్కెటింగ్ చేసి అమ్మేశాడు అనేది ఒక విమర్శ. అలాగే ఎవెంజికల్ లీడర్స్ ని చాలా సార్లు ఆయన ఇన్సల్ట్ చేశారు. దే ఆర్ డిస్లాయల్ అని, వీక్ అని ఇలాగా కామెంట్లు చేశాడు. 4వది క్రిస్టియానిటీని తన పాలసీలకి, తన పొలిటికల్ బెనిఫిట్స్ కి వాడుతున్నాడని.
ఆ విమర్శ అయితే ఇండియాలో అందరి మీద Same చేయాలి. అదే అందరూ చేస్తారు. అనబోతున్నాను నేను. సో అదే ఆయన చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ పోప్ ఫ్రాన్సిస్ అంటారు ఆయన్ని. ఆయన పేరు పోప్ లియో ద 14th పోపు. ఆయన చాలా గట్టిగాని ట్రంప్ ని విమర్శించాడు. ఇరాన్ మీద యుద్ధం అనేది కరెక్ట్ కాదు, దేవుడు హర్షించడు, దేవుడు సపోర్ట్ చేయడు అనేది చెప్పాడు. ఇప్పుడు ఆఫ్రికా టూర్ లో ఉన్నాడు. అల్జీర్స్ లో ఆయన మాట్లాడాడు. అక్కడ నుంచి కూడా మళ్ళీ పోపు నేను ట్రంప్ కు భయపడను, నేను సత్యాన్ని చెబుతాను, నేను దైవవాక్కుని ప్రచారం చేయడానికి ముందుంటాను, నేను ప్రపంచ శాంతి కోసం ఎవరికి వ్యతిరేకంగా ఉండడానికి రెడీగా ఉన్నానని మళ్ళీ పోపు చాలా ఓపెన్ గానే గట్టిగానే మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే కంపాషన్, దయ, కరుణ అనేది ముఖ్యము. అట్లాగే డిప్లొమసీ అంటే సంభాషణలు జరగాలి తప్ప దేశాల మధ్య యుద్ధాలు జరగకూడదు. యుద్ధాల్లో సాధారణ ప్రజలు చనిపోతారు, సాధారణ ప్రజలు బలవుతారు. అట్లాగే హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వాలి తప్ప హ్యుమానిటేరియన్ ఎయిడ్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గాజాలో అదే జరుగుతుంది. గాజాలో ఎవరైనా సహాయం చేయడానికి ఫుడ్ గిడ్డో మెడిసిన్స్ తీసుకెళ్తే వాళ్ళ మీద కూడా బాంబులేసి చేస్తుంది ఇజ్రాయిల్. సో ఆ ఉద్దేశంలో కూడా ఈయన క్లియర్గా చెప్పాడు. అలాగే శాంతి ఉండాలి. అట్లాగే రిహాబిలిటేషన్, ఈ గాయపడి నష్టపోయిన వాళ్ళకి మనం రిహాబిలిటేషన్కి మనం హెల్ప్ చేయాలి. అట్లాగే పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫెయిత్ అనేది కరెక్ట్ కాదనేది చెప్పాడు. అంటే ఇది మనకు కూడా వర్తిస్తుంది. అంటే ఫెయిత్ అంటే ప్రజల విశ్వాసాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. ఇక్కడ వాడుకొని పొలిటీషియన్ ఎవరున్నాడు? ప్రతి పొలిటీషియన్ మన ఇండియాలో కూడా. సో కాబట్టి నేను మోరల్ అథారిటీగా, అంటే క్రిస్టియానిటీలో కేథలిక్ చర్చిలో మోరల్ అథారిటీకి సింబల్. అంటే ప్రపంచం సరిగా లేనప్పుడు సరిగా లేదని చెప్పడం, ఎలా ఉండాలో చెప్పడం అనేది నా బాధ్యత, నేను అది చేస్తానని చెప్తున్నాడు. దాన్ని జేడీ వ్యాన్స్ కూడా అతను ఓన్లీ మోరల్ అథారిటీకి పరిమితం అయితే బెటరు, రాజకీయ అధికారాలకి రాజకీయ విషయాలకి జోక్యం చేసుకోకూడదని కూడా అంటున్నాడు. మళ్ళీ దానికి సమాధానం కూడా పోపు చెప్పాడు. మోరల్ అథారిటీ అంటేనే అర్థం ఏంటి? మోరల్ గా ఉన్నారా లేదా అనేది చెక్ చేయడము, చెక్ లేనప్పుడు దాన్ని ప్రశ్నించడం అనేదే కదా నా పని. నేను అదే చేస్తున్నాను. మీరు మోరల్ గా లేరు. ఒక క్రిస్టియన్ గా ట్రంప్ బిహేవ్ చేయట్లేదు. ఒక క్రిస్టియన్ ఇలా చేయడు. క్రైస్తవ ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే శత్రువు రెండో చెంప చూపించమన్నాడు, పొరుగువాడిని ప్రేమించమన్నాడు. కానీ మీరు యుద్ధాలు చేస్తున్నారు, సామాన్య ప్రజలను చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పడమే నా బాధ్యత. దట్ ఈజ్ మోరల్ అథారిటీ అని అంటున్నాడు. మరి ఈ విరోధం ఇది ఎక్కడికి పోతుందో తెలీదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్, ముఖ్యంగా కేథలిక్స్ తీవ్రంగా ట్రంప్ మీద విరుచుకుపడుతున్నారు. నిజానికి ట్రంప్ కి ఎలక్షన్లు కూడా పట్టించుకోవట్లేదు అనేది కూడా వచ్చేసింది. అంటే నవంబర్లో జరిగే ఎలక్షన్లు కూడా అతను పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే అందరికి ఆశ్చర్యం, ఇప్పుడు ఒక పార్టీ అనేది ఉంటది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే కాంగ్రెస్ లో చాలా మంది వ్యతిరేకిస్తారు కదా ఎక్కడైనా కూడా. అది కూడా జరగలేదు. రిపబ్లికన్స్ గట్టిగా ఈ పార్టీకి అతని మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టి ఉండాలి, పెట్టి అతను పీకు పడేసే ఇది వాళ్ళకు ఉంది. అది ఎందుకు చేయట్లేదు అంటే అమెరికానే ఇలాగ ఉంది. ఓన్లీ ట్రంపే కాదు, ట్రంప్ వచ్చి అమెరికా అసలు స్వరూపాన్ని బయట పెట్టాడు తప్ప అమెరికా సపోర్ట్ లేకపోతే తను ఎలా వ్యవహరిస్తాడు? ఒక్క వ్యక్తి చేతిలో ఇంత వినాశనాన్ని అమెరికా డెమోక్రసీ ఎలా పెడుతుంది? అంటే బేసిక్ గా ఆ స్ట్రక్చర్ లో అమెరికాలోనే ప్రాబ్లం ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. దాన్ని ట్రంప్ ఒక రకం బయట పెట్టడం మేలే చేశాడు ట్రంప్. లేకపోతే అమెరికా ఏదో చాలా గొప్ప డెమోక్రసీ అని, గొప్ప దేశం అని చాలా మంది నమ్ముతుంటారు. ఇప్పుడు దాని దొల్లతనం అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. అమెరికా దేశాలను బెదిరించి వాళ్ళ వనరులను కొల్లగొట్టి బతుకుతుంది ఇన్ని రోజులు. దాని సంపద వెనక అనేక కోట్ల మంది బ్లడ్ ప్రాణాలు ఉన్నాయి అనేది ఇవాళ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అవ్వడానికి కారణం ట్రంపే. ట్రంప్ లాంటి ఒక మ్యాడ్ గా ఉండడం వల్ల దీని బయటకు వచ్చింది. లేకపోతే అమెరికా ఏదో పెద్ద సివిలైజ్డ్ కంట్రీ అని, పెద్ద డెవలప్డ్ కంట్రీ అని, అదేదో పెద్ద డెమోక్రసీ అని చాలా మంది నమ్మేవాళ్ళు. నిజానికి అమెరికా చరిత్ర అంతా కూడా ఇటువంటి చరిత్ర. దాదాపు 80 దేశాల్లో ప్రభుత్వాలను కొల్లగొట్టి ఆ దేశ వనరులను తన కంట్రోల్లో పెట్టుకొని ప్రపంచంలో 750 చోట్ల తన బేస్లను పెట్టుకొని అన్ని ప్రాంతాలని తన కంట్రోల్లో పెట్టుకోవడమే అమెరికా చరిత్ర. అదే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. ఇతను కొద్దిగా మ్యాడ్నెస్ తో కొంత
అనార్కిక్ గా చేస్తున్నాడు తప్ప అమెరికా ఇంతకంటే భిన్నమైంది ఏమి కాదు అనేది మరోసారి బయటకు వచ్చింది. దీన్ని ఎవరు విమర్శించినా చివరికి పోప్ అయినా కూడా వాళ్ళు భరించలేని పరిస్థితి ఉంది. అవును. మరి క్రిస్టియన్ నిజంగా ఇప్పుడు పోప్ ని ఆయన విమర్శిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. మరోవైపు అప్పుడైనా ప్రజలు ఎదురు తిరగాలి నేనే కదా. క్రైస్ట్ అంటుంటే క్రిస్టియన్స్ అంతా కూడా ఎదురు తిరిగే నేను మిమ్మల్ని నిన్ను సపోర్ట్ చేయమరా అని బయటికి రావాలి కదా, అది కూడా రావట్లేదు. సో అందువల్ల ఇది అమెరికా ప్రజలు, అమెరికా రాజ్యాంగం, అవును. అమెరికాలో ఉండే డెమోక్రసీ సిస్టమ్ అనేది ఏ హిట్లర్నో మనం అనుకుంటే అర్థమైంది, అది నియంతృత్వ పరిపాలన. ఇది డెమోక్రసీలో ట్రంప్ ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి మన సిస్టంలో ఎందుకు పెట్టింది? ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే మిగతా సిస్టమ్స్ అతను ఆపడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి డెమోక్రసీలో పెట్టారు. మరి అమెరికాలో ఏమైంది ఇవాళ? ఇతను ఎందుకు చెక్ చేయట్లేదు, ఇతను ఎందుకు ఆపట్లేదు అనేది ఇంటర్నల్ ఇదేంటనేది ఎవరికి అర్థం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.